తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రాగానే ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తూ వరుసబెట్టి పథకాలు అమల్లోకి తీసుకొస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. పేదలకు అండగా ఉండేలా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటూ ముందుకెళ్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే పలు కీలక పథకాలు ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు. మహిళలకు ఉచిత బస్సు, ఆరోగ్యశ్రీ లిమిట్ 10 లక్షలకు పెంచడం లాంటి పథకాలతో పాటు రీసెంట్గా గృహజ్యోతి అమలు చేసింది కాంగ్రెస్ సర్కార్. ఇందులో భాగంగా రాష్ట్రంలో అర్హులైన కుటుంబాలకు 200 యూనిట్ల లోపు ఉచిత కరెంట్, 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్ ఇస్తోంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చి తీరుతామని కాంగ్రెస్ సర్కార్ చెబుతూ ఉండటం రాష్ట్రంలోని పేద కుటుంబాలకు సంతోషపెడుతోందని చెప్పుకోవాలి. 6 గ్యారంటీల అమలుపై కార్యాచరణ సిద్ధం చేస్తున్న సర్కార్ ఇప్పటి వరకు అమలు చేయని పథకాలపై విధి విధానాలు రెడీ చేస్తోంది. ఈ నేపథ్యంలోనే పేద వర్గాల కోసం మరో కీలక పథకం రూపొందిస్తున్నారట సీఎం రేవంత్ రెడ్డి. యాక్సిడెంట్స్ జరిగి ఆసుపత్రిలో ట్రీట్మెంట్ తీసుకుంటున్న వారికి అండగా ఉండేలా ఓ కొత్త స్కీమ్ తీసుకొస్తున్నట్లు తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ తెలిపారు. యాక్సిడెంట్కి గురైన వారికి 1,00,000 వరకు ఉచిత వైద్యం అందించేందుకు గాను ఈ పథకాన్ని తీసుకొస్తున్నారట. ప్రస్తుతం ఈ పథకం అమలు కోసం విధి విధానాలను రూపొందిస్తున్నామని మంత్రి అయితే తెలిపారు. అనుకోకుండా ప్రమాదాలు జరిగిన సమయంలో ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్తే లక్షల్లో బిల్లులు కట్టలేక సాధారణ ప్రజలు ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నారు. అయితే అలాంటి వారందరికీ రిలీఫ్ ఇచ్చేలా ఈ కొత్త పథకాన్ని రూపొందించాలని ప్రభుత్వం భావిస్తోందట. ప్రమాదాలకు గురైన బాధితులకు సత్వరమే వైద్య సాయం అందించడంతో పాటు ఆర్థిక వెసులుబాటు కలిగించేలా చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం సిద్ధమైందని సమాచారం అయితే అందుతోంది. మరి ఈ పథకం అమలు చేస్తే ఎలా ఉంటుంది అనే దానిపై మీ ఒపీనియన్ ఏంటో కమెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ స్టే ట్యూన్ టు న్యూస్ చిప్స్.